వివిధ ప్రభుత్వం కార్యాలయాల్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల అధిపతులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం భారత గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం జెండా ఎగరవేసి జరుపుకోవడం జరిగింది. అందరూ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అదేవిధంగా భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియాను 1950 నుండి రిపబ్లిక్గా చేయడం జరిగిందని, ఆ రోజు నుండి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరుగుతున్నదని, దానికి గుర్తుగానే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం ఎందరో త్యాగధనుల ఫలితమని, ఈ సందర్భంగా వారందరికీ ఆయన నివాళులు అర్పించారు. గణతంత్ర దేశంగా రూపుదిద్దుకున్న భారతదేశంలో దేశ ప్రజల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేద ప్రజలందరికీ అందేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్రానికి ఫలితం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డిసిసి బ్యాంక్ సిఇఓ శంకర్రావు, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे गाहे तव जय गाथा जय हे जय हे जय हे जय 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 हे. I heartfully congratulate each and every employee of Nalgonda DCC Bank for their contribution towards the society and country. As you all know, we are delving into the 100th year of Indian independence. So on that front, even the Telangana government is also involved in a number of policies for the welfare of the people. In this regard, I request all the employees to please contribute your efforts and contribute to the society in helping the poor and needy of the people of the state and also our district. Thank you. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి వాటిని బలోపేతం చేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగ ఆత్మను పరిరక్షిస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్పీ సిఐ రాము, నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐ సంతోష్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కమాండెంట్ కె వీరయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన వారికి అతి ఉత్కృష్ట పథకాలు, ఉత్తమ సేవా పథకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఆంజనేయరెడ్డి, నర్సింగ్ వెంకన్న, ఏవో అతికుర్ రెహమాన్, మెడికల్ ఆఫీసర్ షర్మిలాదేవితో పాటు ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ స్టాఫ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనర్ శరత్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, ఏసీపీ కృష్ణవేణి, డిఈ అశోక్, ఏఈ దిలీప్ కుమార్, సిస్టమ్ మేనేజర్ హరీష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మిర్యాల యాదగిరి, యామ కవిత దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ తహసీల్దార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ తహసీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. अरे साहब
అదేవిధంగా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐ రాజశేఖర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్స్ లింగారెడ్డి, రబ్బానీ, కానిస్టేబుల్స్ ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్ అమరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిఏ రాంప్రసాద్, మాజీ కౌన్సిలర్స్ యామా కవిత దయాకర్, మందడి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రజిత, శ్రీరామదాసు హరికృష్ణ, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, రేగెట్టె సైదులు, గుత్తా లింగారెడ్డి, నరసింహ, గెల్వాల్ రెడ్డి, వెంకన్న, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు. जय